సభకు నమస్కారం. ధర్మ సంస్థాపన దేవత భగవాన్ శ్రీకృష్ణ, మా గురువులైన హిందూ రాష్ట్ర ప్రేరణకర్త సచ్చిదానంద పరబ్రహ్మ డాక్టర్ జయంత ఆటవలే గారి చరణాలకి అనంతకోటి ప్రణామాలు. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ధర్మ ప్రేమికులు, జిజ్ఞాసులకి నమస్సుమాంజలి. అలాగే చాణక్య వేదిక ద్వారా ఈరోజు ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి చెరువు రాంబాబు గారికి, వారి టీం సభ్యులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనకు ఒక కార్యము చెయ్యాలి అంటే దానికి ఒక క్లారిటీ అనేటువంటిది చాలా అవసరం. ఆ ఇంటలెక్చువల్ క్లారిటీ అనేటువంటిది, ఒక మేధోపరమైనటువంటి స్పష్టత అనేటువంటిది ఎప్పుడైతే మనకు వస్తుందో అప్పుడు మనము ఎంతో ఆత్మవిశ్వాసంతో ఆ కార్యాన్ని మనము చేయగలుగుతాం. ఈరోజు ఈ యొక్క మేధోపరమైనటువంటి ఒక క్లారిటీ, ఒక స్పష్టత అనేటువంటిది మనకు రావాలి. ఇందులో శత్రువుని ఎలా మనము ఐడెంటిఫై చేయాలి, అందులో కూడా వివిధ రకాలైనటువంటి దాడులు ఏ రకంగా మనపైన జరుగుతూ ఉంది, అది శారీరకంగా ఉండొచ్చు, మానసికంగా ఉండొచ్చు, భౌతికంగా ఉండొచ్చు, ఆధ్యాత్మికంగా ఉండొచ్చు. వివిధ రకాలైనటువంటి దాడులు ఏ రకంగా జరుగుతున్నాయి, ఎలా మనము దానిని త్రిప్పికొట్టాలి, దానికి ఒక సొల్యూషన్ ఏంటి. సో ఈ రకంగా ఈరోజు ఈ ఒక కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసి మన అందరికీ కూడా ఒక దిశానిర్దేశన అనేటువంటిది చేయాలనే ఉద్దేశంతో ఈ ఒక కార్యక్రమం ఆర్గనైజ్ చేయడం జరిగింది. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలని తెలియజేస్తున్నాను. ఈరోజు నాకు ఇచ్చినటువంటి సబ్జెక్ట్ అంటే బ్రాహ్మణ నరసంహారం చరిత్రలో ఫ్రమ్ టైమ్ ఇమ్మెమోరియల్ బ్రాహ్మణికల్ జినోసైడ్ అనేటువంటిది ఏ రకంగా జరిగింది, ఏ రకంగా బ్రాహ్మణ వ్యతిరేకవాదం అనేటువంటిది మన మనస్సులలో చొప్పించడం జరిగింది, దానికి జరిగినటువంటి ప్రయత్నాలు ఈ రోజుకి కూడా మనము అదే ఒక మానసిక స్థితిలో, అదే ఒక థాట్ ప్రాసెస్లో మనం ఉన్నామంటే దానికి కారణం ఏంటి, మనం దానికి ఏం చేయాలి, ఈ అంశం మీద మీతో కొన్ని విషయాలు పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను. దీనికన్నా ముందు మనము శత్రుబోధం అనేటువంటి తెలుసుకోవడానికన్నా ముందు స్వయంబోధ, నేనెవరు అనేటువంటి తెలుసుకుంటేనే మనకి శత్రువు ఎవరు అనేటువంటిది తెలియడానికి ఒక స్పష్టత ఉంటుంది. సో మనము, మన అస్తిత్వము, మన చరిత్ర, మన ధర్మ సిద్ధాంతాలు, మన సంస్కృతి సంప్రదాయాలు, మనము ఆచరిస్తున్నటువంటి ధర్మ సూక్ష్మాలు, సో వీటిపైన మనము అవగాహన అనేటువంటిది పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ధర్మ శిక్షణ యొక్క అభావం వలన వీటి గురించి మనకెక్కడ కూడా నేర్పించకపోవడం వలన దీని గురించి మనకు క్లారిటీ అనేటువంటి చాలా తక్కువ ఉంటుంది. మనకేంటి, సామాన్య సమాజాన్ని నేను ఉద్దేశించి చెప్తున్నాను. మన యొక్క దీని గురించి మనం చూస్తే మనది అఖండ భారతదేశము, లక్షల సంవత్సరాల యొక్క సంస్కృతి మనది, అపారమైనటువంటి జ్ఞాన సంపద, ఉత్కృష్టమైనటువంటి జీవన విధానము. మన ధర్మం అంటే సనాతన ధర్మం. ఇది నిత్య నూతనమైనటువంటిది, శాశ్వతమైనటువంటిది ఈ యొక్క సనాతన ధర్మం. మన ధర్మాన్ని నడిపించేది ఏదో ఒక పుస్తకము, ఏదో ఒక ప్రవక్త కాదు. ఇది ఋషిమునులు వారి యొక్క తపస్సాధనతో, లక్షల సంవత్సరాలు వాళ్ళు చేసినటువంటి సాధన యొక్క రిజల్ట్గా వాళ్ళ అంతఃచేతనలో ఏదైతే పరమాత్ముడు ఇచ్చినటువంటి ఒక విశ్వ రహస్యాలని, వాళ్ళు ఆ ఒక జీవన విధానాన్ని వేదాలు, ఉపనిషత్తులు, దర్శనాలు, దీని ద్వారా మనకి వాళ్ళు అందజేయడం అనేటువంటిది జరిగింది. మన భాష దేవభాష సంస్కృతం, వేల సంవత్సరాల జీవనయానం మనది. మన సంస్కృతి సంప్రదాయాలు, మన జీవన విధానాలు అనేటువంటిది ఈ ఒక భారతదేశాన్ని ప్రపంచంలోనే అత్యున్నత స్థాయికి ఈ రోజుకి కూడా అది పెట్టింది. అంటే అది కేవలం మన సనాతన ధర్మం. మన దేశం యొక్క ప్రత్యేకత అంటేనే సనాతన ధర్మం. స్వామి వివేకానందుల వారికి ఒకరు అడుగుతారు, ఈ భారతదేశం యొక్క ప్రత్యేకత ఏంటి అనేటువంటిది ఒక మాటలో చెప్పండి అంటే వాళ్ళు చెప్పినటువంటి మాట గురు శిష్య పరంపర అని. అంటే ఆ యొక్క గురు శిష్య పరంపర, ఈ సనాతన ధర్మం అనేటువంటిది ఇప్పటి వరకు ప్రపంచంలోనే మన దేశాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళింది.
ప్రపంచానికి ఎప్పుడైతే బట్టలు కట్టడానికి తెలియదో అలాంటి రోజుల్లోనే పట్టుబట్టలు నేయించినటువంటి భారతదేశం ఇది. మాట్లాడడానికి కూడా రానటువంటి రోజుల్లో ఇక్కడ వేదము అనేటువంటిది పలికినటువంటి దేశం మనది. వేటాడి జంతువులను ఆహారంగా తింటున్నటువంటి రోజుల్లో ఇక్కడ వ్యవసాయము చేసి వివిధ రకాలైనటువంటి పంటలు పండి పిండి వంటలు చేసుకున్నటువంటి దేశం మనది. అంత అద్భుతమైనటువంటి సంస్కృతి సంప్రదాయాలు అనేకమైనటువంటి ఈ ఒక దీనికి ఇప్పుడు అనేకమైన ప్రతిబంధకాలు వచ్చింది. సో ఇక్కడి యొక్క జీవన విధానము చిన్న భిన్నమైపోయింది. మనము మన జీవిత లక్ష్యాన్ని ఈరోజు మర్చిపోతున్నాము. సమాజము విచ్ఛిన్నమైపోతూ ఉంది. దీన్ని మనం చూస్తున్నాం. కానీ దీనికి కారణం ఏంటి, అసలు మూల కారణం ఏంటి అనేటువంటి దాని గురించి మనము ఆలోచన చేస్తే మనకు అర్థమవుతుంది. ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని జీవించడం మనము మానేసుకున్నాము. అంటే ఆ రకమైనటువంటి ఒక వ్యవస్థీకృతంగా పనిచేసింది కాబట్టి ఈరోజు ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని మనము జీవించట్లేదు. ఆ ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని ఎలా జీవించాలి, ఏది తప్పు ఏది సరి ఏది ధర్మం అనేటువంటి చెప్పేటువంటిదే మనకు వేదాలు. ఆ వేదాలని గ్రహించి దానిని తరతరాలుగా ట్రాన్స్ఫర్ చేస్తూ మౌత్ టు మౌత్ మైండ్ టు మైండ్ దానిని ట్రాన్స్ఫర్ చేసినటువంటి వాళ్ళే ఋషిమునులు బ్రాహ్మణులు. అందుకే ఈ విదేశీ శక్తులందరూ కూడా ఈ ఒక దేశాన్ని తమ కైవసం చేసుకోవాలి అంటే, ఈ ఒక దేశాన్ని నాశనం చేయాలి అంటే దానికి ఒకటే ఒక కారణం అని వాళ్ళందరూ కూడా గ్రహించారు. మొఘల్స్ అయినా కానీ, బ్రిటిషులు కానీ, పోర్చుగీసులు కానీ, గ్రీకులు కానీ ఎవరైతే దండయాత్రకు వచ్చారో, ఎవరైతే ఈ దేశం మీద పడి ఈ దేశాన్ని నాశనం చేయాలనుకున్నారో వాళ్ళందరికీ అర్థమైంది ఒకటే, ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతిని నాశనం చేయాలి. సో ఆ సంస్కృతి ఆ ధర్మానికి మూలం ఎవరు? బ్రాహ్మణులు, బ్రాహ్మణ వర్ణము. సో ఈ ఒక వ్యవస్థని ఎప్పుడైతే మనం నాశనం చేస్తామో అప్పుడు మాత్రమే ఈ దేశాన్ని మనము మన కైవసం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అని వాళ్ళందరూ కూడా నమ్మారు. ఆ రకంగా ప్రయత్నము కూడా చేయడం అనేటువంటిది జరిగింది. అందుకే టార్గెట్ అనేటువంటిది బ్రాహ్మణుల మీదనే చేయడం అనేటువంటిది జరిగింది. బ్రాహ్మణుల పైన దాడి అనేటువంటిది ఈ రోజుది కాదు, కొన్ని సంవత్సరాలది కాదు. అది మనం చూసుకుంటే మొఘల్స్ యొక్క దాడి ఏదైతే భారతదేశంలో ప్రారంభమైందో ఒక 1000 సంవత్సరాల కన్నా పూర్వంగా జరుగుతూ వస్తుంది. అది బ్రాహ్మణుల మీదనే, ఆ ఒక మన జ్ఞాన సంపద మీదనే వాళ్ళు మన గుడి గోపురాలు, మన యొక్క ధర్మ గ్రంథాలు వీటిపైననే దాడి అనేటువంటిది జరిగింది. అది అప్పటి నుండి జరుగుతుంది. క్రైస్తవ సంస్థలు డీప్ స్టేట్ ద్వారా కొన్ని వందల సంవత్సరాల క్రితమే దీనికి బీజం వేసి ఏ రకంగా ఈ ఒక బ్రాహ్మణ వ్యతిరేకవాదాన్ని తీసుకురావాలి అనేటువంటి ఒక ప్రయత్నము వాళ్ళు కొన్ని వందల సంవత్సరాల నుండి ఒక అటాక్స్ అనేటువంటిది జరుగుతుంది. అలెగ్జాండర్ దండయాత్ర తక్షశిలలో ఈ ఒక గ్రీకుల ఒక బిభత్స కాండం ఏదైతే జరిగిందో అది కూడా బ్రాహ్మణులని టార్గెట్ చేసినే చేయడం అనేటువంటిది జరిగింది. అక్కడ బ్రాహ్మణులని కొన్ని వేల మందిని ఊచకోత కోయడం అనేటువంటిది జరిగింది. అంటే ఈ ఒక చరిత్రని మీరు చూసుకుంటూ వెళ్తే అందరూ కూడా టార్గెట్ చేసింది బ్రాహ్మణులనే. ఎందుకంటే వీళ్ళే ఆ ఒక జ్ఞాన వాహకులు. అక్కడ మనము దెబ్బ కొడితే మొత్తము ఆ ఒక నైతిక విలువలు అనేటువంటిది, ఆ ఒక సంస్కృతి సంప్రదాయాలు అనేటువంటిది అక్కడికి నాశనం అవుతుంది. అప్పుడు హిందుత్వాన్ని, ఒక భారతదేశాన్ని మనం నాశనం చేయడానికి అవకాశం ఉంటుందనేటువంటి ఉద్దేశంతో ఈ ఒక అటాక్స్ అనేటువంటిది జరిగింది. అంటే ఇది బ్రాహ్మణ ద్వేషము అలా మనము దీన్ని చిత్రీకరించకూడదు. ఇది ఖచ్చితంగా హిందూ ద్వేషము. దీన్ని మనం ఇక్కడ గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఒక్కసారి బ్రాహ్మణులని లేకుండా చేస్తే తరువాత హిందుత్వాన్ని ఈజీగా మనము తుడిచిపెట్టచ్చు అనేటువంటి ఒక విషయాన్ని గ్రహించినటువంటి ఒక ఫారినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ దిశలో వాళ్ళు ప్రయత్నం చేసుకుంటూ వెళ్ళారు. వందల సంవత్సరాల నుండి ఒక కుట్ర అనేటువంటిది పన్నుతూ వస్తున్నారు. ఇందులో కొన్ని అంశాలను మనము చూద్దాము. నాథురామ్ వినాయక్ గోడ్సే గాంధీని హతమార్చిన తరువాత ఏ రకంగా
ఒక జినోసైడ్ అనేటువంటిది జరిగింది. చిత్పావన్ బ్రాహ్మణ్స్, నాథురామ్ వినాయక్ గోడ్సే వీళ్ళు కోకణస్థ చిత్పావన్ బ్రాహ్మణ్. అందువల్ల గాంధీ హత్య జరిగిన తర్వాత చిత్పావన్ అనేటువంటి ఆ బ్రాహ్మణ కమ్యూనిటీ ఏదైతే ఉందో దానిని నరసంహారం చేసేటువంటి ఒక ప్రయత్నం అనేటువంటిది జరిగింది. అందులో మనం చూస్తే ఇక్కడ మీరు ఆ ఒక ప్లే కార్డ్ని కూడా చూడొచ్చు. దాదాపుగా 8,000 మంది కన్నా ఎక్కువ బ్రాహ్మణులని నరసంహారం చేయడం జరిగింది. గ్రామాలని తగలబెట్టేశారు. అక్కడ ఆ చిత్పావన్ బ్రాహ్మణ్స్ కాలనీ ఏదైతే ఉంటుందో ఆ కాలనీని తగలబెట్టడం జరిగింది. అక్కడ వాళ్ళ ఇండ్లల్లోకి చొరబడి మహిళలని రేప్ చేయడం జరిగింది. చిన్నపిల్లలు వృద్ధులని కూడా చూడకుండా వాళ్ళ మీద ఒక దారుణమైనటువంటి దాడి అనేటువంటిది జరిగింది. ఇది దాదాపుగా 30 జనవరి 30, 1948 నుండి ఫిబ్రవరి 15 వరకు ఈ ఒక దారుణం అనేటువంటిది జరుగుతూనే ఉంది. గవర్నమెంట్ కూడా సైలెంట్గా ఉంది, పోలీసులు కూడా మాట్లాడలేదంటే ఎంత వ్యవస్థీకృతమైనటువంటి ఒక ప్లాన్డ్ మసాకర్ అనేటువంటిది ఇక్కడ మనం అందరూ కూడా గమనించాలి. ఈ రకంగా బ్రాహ్మణుల మీద జరిగినటువంటి దాడి మనము ఒక్కొక్కటి వీటిని మనము ఖచ్చితంగా సమాజంలో దీని గురించి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దీని తర్వాత మనం చూస్తే కశ్మీరీ పండితుల ఒక నరసంహారం మనందరికీ కూడా తెలిసి ఉండొచ్చు. 1990లో 5 లక్షల కశ్మీరీ పండితులని కశ్మీర్ నుండి ఒకే రోజు గెంటివేశారు. ఒకటా ఇస్లాంని స్వీకరించండి, ఇక్కడి నుండి పారిపోవండి, లేదంటే మిమ్మల్ని చంపేస్తాము. ఈ 3 ఆప్షన్ అనేటువంటిది వాళ్ళకి ఇచ్చారు. 5 లక్షల కశ్మీరీ పండితులు ఈ ఒక భారతదేశంలోనే వాళ్ళు నిర్వసితులైపోయారు, నిరాశ్రితులైపోయారు. వేలాది మంది కశ్మీరీ పండితులని, కశ్మీరీ హిందువుల మీద వాళ్ళని అక్కడ చంపివేయడం జరిగింది. మారణహోమం జరిగింది. మహిళలని రేప్ చేయడం జరిగింది. కశ్మీర్ ఫైల్స్ మూవీ కూడా మీరు చూస్తుండొచ్చు. ఏ రకమైనటువంటి దారుణం అనేటువంటిది చేశారు అక్కడ అనేటువంటిది. వాళ్ళ ప్రాపర్టీ ఉండొచ్చు, వాళ్ళ ఇల్లు ఉండొచ్చు, ప్రతి ఒక్కటిని కూడా ఆ రోజు అక్కడ వదులుకొని వాళ్ళు భారతదేశంలో వివిధ చోట్లలో, ఢిల్లీ, ముంబై, వేరే చోట్లలో వాళ్ళు డేరాలలో, వాళ్ళు టెంట్ హౌస్లలో ఇప్పటికీ కూడా వాళ్ళు జీవితం జీవిస్తున్నారు. వాళ్ళు అద్భుతమైనటువంటి జ్ఞాన సంపన్నులు, బ్రాహ్మణులు. అక్కడ ఆ ఒక దారుణం అనేటువంటిది జరిగింది. ఇలాగే ఈ ఒక దారుణాలు అనేటువంటిది చెప్పుకుంటూ పోతే 1 కాదు 2 కాదు, అది నిరంతరంగా దాడులు అనేటువంటిది జరుగుతూ వచ్చింది. ఈ ఒక గోవాలో కూడా ఏదైతే పోర్చుగీస్ ఆ ఒక ఇన్క్విజిషన్, గోవా ఇన్క్విజిషన్ అని మనం చెప్తాము, అక్కడ కూడా బ్రాహ్మణులనే టార్గెట్ చేసి అక్కడ ఫస్ట్ వాళ్ళ మీదనే దాడి చేయడం అనేటువంటిది జరిగింది. కానీ ఈ ఒక మొఘల్స్ సమయంలో కూడా, అలాంటి ఒక దారుణాలు జరుగుతున్నటువంటి సమయంలో కూడా ఈ ధర్మాన్ని, ఈ సంస్కృతిని కాపాడుకోవాలని చెప్పేసి బ్రాహ్మణులు చేసినటువంటి ప్రాణ త్యాగాలు అంతింత కాదు. వారికి మనము ఎంత రుణపడి ఉండాలి అంటే దాన్ని మనము ఈ ఒక శబ్దంలో మనము చెప్పలేము. అప్పుడు కూడా వాళ్ళు ప్రాణాలని పణంగా పెట్టి ఈ ఒక వేదాలని, మన ఒక గుడులను, మన యొక్క ధర్మ గ్రంథాలని వాళ్ళు కాపాడుకుంటూ వచ్చారు. కాబట్టి ఈ రోజుకి కూడా మనం ఏదైతే వేదాలని కొద్దిగొప్ప మనం చదువుకుంటున్నాము అంటే, మన ధర్మ ఆచారాలు ఏవైతే ఉన్నాయి, మన పూజా విధానాలు అనేటువంటిది ఈ రోజు కూడా జరుగుతుంది అంటే వాళ్ళు ఆ రోజు ప్రాణ త్యాగము చేసి దానిని కాపాడుకుంటూ వచ్చారు. కాబట్టి అది సాధ్యమయ్యింది. మీరు హరిహర వీరమల్లు అనేటువంటి ఒక మూవీ వచ్చింది. ఆ మూవీని సెకండ్ హాఫ్ అందరూ కూడా దయచేసి చూడాలని నేను ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే ఆ మూవీలో చాలా క్లియర్గా మనకి చూపించడం జరిగింది ఏ రకంగా అయితే ఈ ఒక బ్రాహ్మణులు ఆ ఒక వేద గ్రంథాలను ఉండొచ్చు, ఆ ఒక విగ్రహాలని కాపాడుకోవడానికి ఏ రకంగా ప్రాణాలని పణంగా పెట్టి పోరాటం చేశారనేటువంటిది. అప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే తీర్థయాత్రలకి వెళ్ళేవాళ్ళు అనమాట. సౌత్ నుండి నార్త్కి అలా వెళ్ళేవాళ్ళు. అప్పుడు రేవా అనేటువంటిది ఒక బార్డర్ ప్లేస్, అది ఇప్పటికీ కూడా ఉంది, మధ్యప్రదేశ్కి ఒక 100 కిలోమీటర్స్ ముందు వస్తుంది. అక్కడ చెకింగ్ చేసేవాళ్ళు అనమాట. ఈ ఔరంగజేబ్ సైన్యం ఏదైతే ఉంటుందో అది చెకింగ్ చేసేవాళ్ళు వీళ్ళ దగ్గర ఏమున్నాయని. సో అప్పుడు కాలంలో ఎలా ఉంటుంది అంటే ఆ ఒక అంటే
నడిచే వెళ్ళాలి, వేరే ఒక ఆప్షన్స్ లేదు. వాళ్ళు వాళ్ళ పద్ధతులని, అంటే బ్రాహ్మణులు వాళ్ళ పద్ధతులని, వాళ్ళ సంప్రదాయాలని వదులుకోకుండా వాళ్ళు దాన్ని కాపాడుకుంటూ వచ్చారు. కాబట్టి వాళ్ళు ఎక్కడికి తీర్థక్షేత్రాలకి వెళ్ళినా కూడా వాళ్ళు నిత్యము ఆరాధన చేసేటువంటి విగ్రహాలని తమతో పాటు తీసుకెళ్లేవాళ్ళు అనమాట. వాళ్ళు ఏదైతే పారాయణం చేసేవాళ్ళో అలాంటి గ్రంథాలను కూడా తమతో పాటు తీసుకెళ్లేవాళ్ళు. ఎప్పుడైతే ఆ మధ్యలో ఆ చెకింగ్ అనేటువంటి జరిగేదో అప్పుడు ఆ ఒక గ్రంథాలని వాళ్ళ నుండి తీసుకుని వాళ్ళ కళ్ళెదుట అది తగలబెట్టడం జరిగేది. ఆ మూర్తి ఏదైతే లోహముది ఉంటే, అది రాయిది ఉంటే దాన్ని పగలగొట్టేవాళ్ళు, అదే లోహముది ఉంటే దాన్ని కరిగించి దాన్ని ఫ్లూయిడ్గా చేసేవాళ్ళు. అంత దారుణమైనటువంటి అటాక్స్ అనేటువంటిది జరిగింది. అలాంటి సమయంలో కూడా బ్రాహ్మణులు వారి యొక్క ప్రాణాలని కూడా లెక్కించకుండా దానిని కాపాడుకుంటూ వచ్చేటువంటి ఒక ప్రయత్నం వాళ్ళు చేశారు. ఆ సమయంలో వాళ్ళు ఎంత ఒక ప్రయత్నం చేశారంటే, ఈ ఒక ఔరంగజేబ్ సైన్యంకి అందరూ కూడా దొరికిపోతే ఈ ఒక వేద జ్ఞానం అనేటువంటిది తరువాత తరాలకి మనం ట్రాన్స్ఫర్ చేయడానికి సాధ్యం కాదని కొంచెం వయసైనటువంటి వాళ్ళు మాత్రమే ప్లాన్ చేసి వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ అయితే ఉందో, యంగర్ జనరేషన్ అనేటువంటిది బంకర్స్లో వాళ్ళని దాచిపెట్టి వీళ్ళు మాత్రమే ముందుకెళ్ళారు. వాళ్ళు లొంగిపోయారు, వాళ్ళని హతమార్చారు. ఔరంగజేబ్ అనుకున్నాడు, వీళ్ళని హతమార్చేశాం కదా, ఇంకా ఈ ఒక వేద ధర్మం అనేటువంటిది ట్రాన్స్ఫర్ అవ్వదు, మేము గెలిచిపోయాము అనుకున్నారు. కానీ ఆ బంకర్స్లో ఎవరినైతే దాచిపెట్టారో వాళ్ళు మళ్ళీ మౌత్ టు మౌత్, వేదం అనేటువంటిది మనకి శృతి రూపంలో వచ్చింది. మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం చూడండి. కేవలము గ్రంథాలని తగలబెట్టడం వల్ల ఇది సాధ్యం కాదు. మైండ్ టు మైండ్, మౌత్ టు మౌత్ ఆ ఒక వేదం అనేటువంటిది ఆ ఒక లయము కూడా మిస్ కాకుండా ఆ ఒక దాన్ని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అందువల్ల అది మళ్ళీ ఇంకొక జనరేషన్కి అది ట్రాన్స్ఫర్ అయింది. అందువల్ల ఈ రోజుకి కూడా మనము మన సంస్కృతి సంప్రదాయాలని మనం ఈరోజు ఆచరణ చేస్తున్నామంటే అది వాళ్ళు చేసినటువంటి త్యాగం అనేటువంటిది మనం అందరూ కూడా ఇక్కడ గమనించాలి. ఇక్కడ క్షాత్ర వృత్తి కలిగినటువంటి బ్రాహ్మణులు కూడా ఉన్నారు చరిత్రలో. మీరు చూస్తే మొట్టమొదటిగా మొహమ్మద్ బిన్ కాసిమ్ని ఎదుర్కొన్నటువంటి, భారతదేశం మీద దండయాత్రకు వచ్చినటువంటి మొహమ్మద్ బిన్ కాసిమ్ని ఎదుర్కొన్నటువంటి రాజా దాహిర్, అతను బ్రాహ్మణుడే. 70 సంవత్సరాలు ప్రపంచాన్ని వణికించినటువంటి ఈ ఒక జిహాదీ తురకలని వాడు భారతదేశంలో అడుగు పెట్టలేకుండా చేశాడనమాట. అంత పోరాట పటిమ కూడా బ్రాహ్మణ రాజులలో కూడా ఉండేదనేటువంటిది దీనికి ఒక ఉదాహరణ. అలాగే మీరు చూడండి, పార్సీ, బాబిలోనియా లేదా సుమేరియా ఇలాంటి 37 నాగరికతలు నామరూపాలు లేకుండా చేసినటువంటి ఈ ఒక తురక జిహాదీ ఉన్మాదాన్ని ససైన్యంగా అడ్డుకోవడానికి హరిహర బుక్కరాయలని తయారు చేసి విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపన చేసినటువంటి వాళ్ళు విద్యారణ్య స్వామి వారు, వాళ్ళు బ్రాహ్మణులు. హరిహర బుక్కరాయల వారు కన్వర్ట్ అయిపోయి ఉంటారు. వాళ్ళని మళ్ళీ శుద్ధీకరణ చేసి సనాతన ధర్మానికి తీసుకొచ్చి వాళ్ళ ద్వారా యుద్ధము చేయించి ఆ ఒక విజయనగర సామ్రాజ్యాన్ని నిర్మాణం చేశారు. ఆర్య చాణుక్యుల వారు, వాళ్ళ గురించి మీకు ప్రత్యేకంగా చెప్పేటువంటి అవసరం లేదనుకుంటా. నంద సామ్రాజ్యం ఏదైతే అధర్మంగా ఉండేదో ఆ సామ్రాజ్యాన్ని అంతమొందించి చంద్రగుప్త మౌర్యుని ఒక మీడియంగా చేసుకుని వాళ్ళని పూర్తిగా ధర్మపరంగా తయారు చేసి మౌర్య సామ్రాజ్యం, ధర్మంతో కూడినటువంటి మౌర్య సామ్రాజ్యాన్ని తయారు చేయడానికి మూల కారణుడు ఆర్య చాణుక్యుల వారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఏదైతే ఈ ఒక హిందవీ స్వరాజ్య స్థాపన చేశారో వాళ్ళకి గురువులుగా ఉన్నటువంటి సమర్థ రామదాస స్వాముల వారు ఎవరు? మీరే ఆలోచన చేయండి. ఏ రాజు ఎవరైతే మనము చరిత్రని చూద్దాం. ప్రభు శ్రీరామచంద్రుల వారు కూడా వశిష్ఠ మహర్షుల దగ్గర గురుకులానికి వెళ్ళి వాళ్ళు అధ్యయనం చేశారు. సాక్షాత్తు భగవాన్ శ్రీకృష్ణుడు కూడా సాందీపని ఋషి వాళ్ళ దగ్గర వెళ్ళి ఆ ఒక అభ్యాసం అనేటువంటిది చేయడం జరిగింది. తర్వాత క్రమంలో ఇప్పుడు చెప్పినటువంటిది ఇవన్నీ కూడా విషయాలు ఎక్కడ చూసినా గురు శిష్య పరంపర అనేటువంటిది ధర్మ సంస్థాపన కార్యం కోసము నడుం బిగించింది. అందువల్ల ఈ రోజుకి కూడా ఆ ఒక ధర్మం అనేటువంటిది మిగిలి ఉంది. అంటే ఈ ఒక గురు శిష్య పరంపర కేవలము జ్ఞానం ఇచ్చేటువంటి కార్యం అంతేకాదు, దుష్టుల ఒక సంహారము కూడా చేయడానికి వాళ్ళు రాజులకి ఆ ఒక మార్గదర్శనము, దిశానిర్దేశనం అనేటువంటిది చేశారు. అలాగే ఇంకొక ముందు అడుగు మనం వేస్తే ఎవరి వల్ల కానిది, ఎవరు చేయలేనటువంటి ఎర్రకోట మీద కాషాయ జెండా రెపరెపలాడించినటువంటి బాజీరావు పేష్వా ఎవరు? బ్రాహ్మణులే కదా. ఈ విషయాన్ని మనం అందరూ కూడా ఇక్కడ గమనించాలి. అలాగే నాదిర్ షాని కూడా భయపెట్టినటువంటి చిత్పావన్ బ్రాహ్మణ్స్,
ఇలా మనం చెప్పుకుంటూ పోతే వాళ్ళ ఒక సాహసోపేతమైనటువంటి ప్రయత్నాలు ఇది ఎంతగా ఉంది అంటే చరిత్రలో బ్రాహ్మణుల యొక్క అవసరము ఉంది అన్నంత వరకు మనము చెప్పుకోవచ్చు. అంతా ఈ ఒక బ్రాహ్మణులు ఆ ఒక త్యాగము చేసి ప్రాణాలని పణంగా పెట్టి ఈ ధర్మాన్ని, ఈ సంస్కృతిని వాళ్ళు రక్షించుకుంటూ వచ్చారు. ఇది మనమందరూ కూడా ఇక్కడ గమనించాలి. ఈ సందర్భంలో మనం ఒక అంశాన్ని ఇక్కడ ప్రస్తావించాలనుకుంటున్నాను. ఎలా అయితే యూదుల మీద దాడి జరిగిందో, జెనోసైడ్ అనేటువంటి జరిగిందో, అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఆ జెనోసైడ్ ఏదైతే జరిగిందో, ఆ నరసంహారం ఏదైతే జరిగిందో వాటన్నిటిని కూడా ఒక మ్యూజియంలో పెట్టి దానిని వాళ్ళ పిల్లలకి చూపిస్తూ ఉంటారనమాట. అందువల్ల వాళ్ళ పిల్లలలో ఇప్పటికీ కూడా ఆ ఒక పోరాట పటిమ, శక్తి అనేటువంటిది వాళ్ళు పుంజుకుంటూ నా ధర్మాన్ని నేను కాపాడుకోవాలనేటువంటి ఒక దిశలో వాళ్ళ ప్రయత్నం అనేటువంటిది ముందుకు వెళ్తూ ఉంటుంది. అదే రకంగా మనము కూడా భారతదేశంలో బ్రాహ్మణుల మీద జరిగినటువంటి నరసంహారాన్ని మనం ఒక మ్యూజియంలో పెట్టి మన యంగ్ జనరేషన్కి చూపించేటువంటి అవసరం ఉంది. అప్పుడే ఆ ఒక ధర్మాన్ని నిలబెట్టడానికి ఒక సైన్యం అనేటువంటిది తయారవుతూ ఉంటుంది. ఇంకా ఇవన్నీ కూడా భౌతికమైనటువంటి దాడులు, డైరెక్ట్గా చంపడము, నరకడము, రేప్ చేయడం అనేటువంటిది ఇవన్నీ కూడా ఈ ఒక కాలంలో జరిగితే, ఇంకొక విధంగా మనం చూసుకుంటే బ్రాహ్మణుల్లోనే కొంతమందిని తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటూ వారి యొక్క సిద్ధాంతాలు ఏదైతే కమ్యూనిస్ట్ సిద్ధాంతం ఏదైతే ఉందో దానిని ప్రతిపాదించడానికి ప్రయత్నాలు కూడా జరిగింది. అంటే ఇక్కడ ఎలా వీళ్ళు ప్రయత్నం చేశారంటే గొడ్డలి కర్రతో అడవిని నరకచ్చు అనేటువంటి ఒక సిద్ధాంతంతో వాళ్ళు ఈ బ్రాహ్మణుల్లోనే కొంతమందిని ఉపయోగించుకొని ఈ ఒక చరిత్రని తిరగరాయడం కానీ, వేదాలలో ఉన్నటువంటి అంశాలని దానికి ఒక రాంగ్ ట్రాన్స్లేషన్ చేయడానికి వాళ్ళ సహాయమే తీసుకొని ఆ రకమైనటువంటి ఒక ప్రయత్నాలు కూడా జరిగింది. అందులో ప్రధానంగా పెరియార్, త్రిపురనేని సూర్యదేవర రాఘవయ్య చౌదరి ఇలాంటి వాళ్ళ ద్వారా ఉద్యమాలను కూడా అప్పుడు చేయించడం అనేటువంటి జరిగింది. పెరియార్ రామస్వామి నాయకర్ వాదం అనేటువంటిది, త్రిపురనేని ప్రతిపాదించినటువంటి బ్రాహ్మణ వ్యతిరేక వాదము, ఇవన్నీ కూడా చాలా గట్టిగా సమాజంలో ప్రచారం చేయడం జరిగింది. అప్పటి కాలంలో ఆధిపత్య వర్గాలుగా ఉన్నటువంటి కాపు, కమ్మ ఈ ఒక ఆధిపత్య వర్గాలు కూడా వాళ్ళు కూడా తమకు ఒక కృత్రిమ శత్రువుగా ఎవరినైనా ఎన్నుకోవాలి అని వాళ్ళు అనుకున్నారు. అప్పుడు బ్రాహ్మణులనే వాళ్ళు ఎన్నుకోవడం అనేటువంటిది జరిగింది. ఈ ఒక బ్రాహ్మణ వ్యతిరేకవాదం అనేటువంటిది హిందూ వ్యతిరేకవాదం అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇది కేవలం బ్రాహ్మణ వ్యతిరేకవాదం కాదు, ఇది హిందూ వ్యతిరేకవాదం. హిందూ ధర్మాన్ని నాశనం చేయాలంటే బ్రాహ్మణత్వాన్ని నాశనం చేస్తే చాలు అనేటువంటి ఉద్దేశంతో ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఇది దక్షిణ భారతదేశంలో మూవీస్ ద్వారా కూడా బ్రాహ్మణుల గురించి తప్పుగా చూపించడము, చిన్నగా చూపించడము, చాలా రకాలుగా ఈ ఒక ఇది ప్రయత్నం అనేటువంటిది జరిగింది. తెలుగు మరి తమిళ సినిమా ఫీల్డ్లో కూడా. దీన్ని కూడా మనం ఒక చిన్న క్లిప్ చూద్దాము. సౌండ్ ఉండదా? ఇందులో యాక్చువల్లీ ఈ ఒక మూవీలో ఈ ఒక సీన్లో ఏం చెప్తున్నారంటే బ్రాహ్మణులందరూ కూడా ఏదైతే వేద పఠన చేస్తూ వాళ్ళు ఆధ్యాత్మిక సాధన చేసి ఏదైతే సాత్వికతని, చైతన్యాన్ని వాళ్ళు పొందుతారో అది కేవలము స్వర్గంలో వెళ్ళి అక్కడ మేనక, రంభ, ఊర్వశి వాళ్ళతో రోజులు గడపడానికే వాళ్ళు ఆ రకంగా ఆ ఒక సాధన చేస్తారనేటువంటిది ఆ సీన్లో అలా చూపించడం అనేటువంటి జరిగిందనమాట. అలాగే పోతులూరి అలాగే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఒక మూవీలో కూడా ఇది చేంజ్ చేయొచ్చు. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి అనేటువంటి మూవీలో కూడా ఒక పాట ఏమండి పండితులారా ఏమంటారు అనేటువంటి ఒక సాంగ్ని మీరు చూస్తే అందులో ఎంత దారుణంగా చెప్పడం అనేది జరిగిందంటే, వేదాలు శూద్రులు వింటే అంటే సీసాన్ని కరిగించి వాళ్ళు చెవులో పోస్తారా, లేదా
వాళ్ళు వేదాలు పలికితే వాళ్ళ నాలిక కోస్తారా అనేటువంటి పాట కూడా పాడుతూ అది జరగలేనటువంటి, చరిత్రలో లేనటువంటి తప్పు విషయాలని మూవీస్ల ద్వారా కూడా చూపిస్తూ బ్రాహ్మణ ద్వేషాన్ని ఏ రకంగా సమాజం యొక్క మనస్సులో నింపేటువంటి ప్రయత్నం జరిగింది అనేటువంటి దానికి ఉదాహరణ ఇలా వందల వేల ఉదాహరణలు ఉన్నాయి. తెలుగు సినిమా, మరి తమిళ సినిమా, బాలీవుడ్ కూడా పూర్తిగా బ్రాహ్మణ వ్యతిరేకంగా ఆ ఒక ఎజెండా అనేటువంటిది వాళ్ళు అక్కడ తీసుకొచ్చారు. పెరియార్ ఒక మాట అంటాడు, దీన్ని మనం గమనించాలి. ఒక ద్విష పురుగు మరియు బ్రాహ్మణుడు పక్కపక్కలో ఉంటే ముందు బ్రాహ్మణుల్ని చంపేయి అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. అంటే ఎంత ఒక ద్వేషము, బ్రాహ్మణ ద్వేషం అనేటువంటిది వాళ్ళ మనసులో ఉండేది, ఏ రకంగా దాన్ని సమాజంలో తీసుకెళ్లే ప్రయత్నం చేశారనేటువంటిది మనం ఇక్కడ చూడాలి. పురాణాన్ని వీళ్ళు సూత పురాణం అని చెప్పేసి, లేదా ఈ ఒక బ్రాహ్మణ వ్యతిరేక మిషనరీ ప్రేరిత పుస్తకాన్ని రాశాడు. త్రిపురనేని అనేటువంటి సూత పురాణము అనేటువంటి ఒక పుస్తకాన్ని రాయడం జరిగింది. అలాగే మొట్టమొదటిసారిగా పురాణానికి భూతు పురాణము అనేటువంటి పదము వాడినటువంటి వాళ్ళు కూడా త్రిపురనేని రామచౌదరి. సో ఏ రకంగా ఒక పద్ధతి ప్రకారంగా దీన్ని వాళ్ళు తీసుకుంటున్నారు. ఇప్పుడు కూడా మనము కూడా తెలియకుండానే మాట్లాడుతూ పుక్కటి పురాణము, భూతు పురాణం అని మాట్లాడేస్తాం అనమాట. అంటే పురాణాలంటే ఎంత చైతన్యంతో కూడినటువంటిది, దిశానిర్దేశన చేసేటువంటిది. అది దాన్ని మనం ఎట్లా వాడుతున్నాము, ఏ సందర్భంలో వాడుతున్నాం అనేటువంటిది ఇక్కడ మనం గమనించాలి. మీడియాలలో ఎలా అంటే ఎంత అంటే పద్ధతి ప్రకారంగా దాన్ని ఉపయోగిస్తూ దాన్ని మన మనసులో చొప్పించేశారంటే, ఎవరైనా లంచం తీసుకుంటే ముడుపులు ముట్టాయా అని అంటారు. అంటే అసలు ముడుపులు ముట్టడం అంటే దానికి ఉన్నటువంటి ఒక పవిత్రత ఏంటి, ఇక్కడ కంపారిజన్ చేస్తున్నటువంటి సందర్భం ఏంటి అనేటువంటిది మనమందరూ కూడా గమనించాలి. అంటే ఏ రకంగా సంవత్సరాలు దీని మీద పనిచేస్తూ కమ్యూనిస్టులు వాళ్ళ ఒక ఎజెండాని మన లోపల, ప్రొపగెండాని మన లోపల నింపడానికి ప్రయత్నం చేశారో మనమందరూ కూడా ఇక్కడ గమనించాలి. 1977లో యమగోళ అనేటువంటి మూవీ కూడా వచ్చింది. అక్కడ కూడా బ్రాహ్మణులు తమ స్వార్థం కోసమే దేవాలయాలను నిర్మాణం చేసుకున్నారు. లేదంటే ఈ ఒక శ్రాద్ధాది కర్మలు ఇవి కూడా బ్రాహ్మణులు తమ పొట్ట నింపుకోవడానికే చేస్తున్నారని చెప్పేసి కూడా ఇక్కడ అది చూపించడం అనేటువంటిది జరిగింది. సో ఈ రకంగా మనం చూసుకుంటూ వెళ్తే చాలా ఉంది. ఇస్లామిక్ వాదులు అంటే ఏవైతే మొఘల్స్ ఆయుధాలు పట్టుకుంటే ఏదైతే సాధ్యము కాలేదో అది బ్రిటిష్ వాడు పెన్ను పట్టుకుంటే సాధ్యమైందనమాట. అందువల్ల మన మైండ్లో ఆ ఒక భావజాలాన్ని నింపేటువంటి ప్రయత్నం చేశారు. అప్పుడు బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో పనిముట్టుగా మారినటువంటి వాళ్ళే జ్యోతిబా ఫులే, రాజారాం మోహన్ రాయ్. మనం ఏదో వాళ్ళని సోషల్ రిఫార్మర్స్గా మనం చూస్తాము, కానీ వాళ్ళు చేసినంత డ్యామేజ్ మనము ఇప్పటికీ కూడా గ్రహించలేకపోతున్నాము. కేరళలో కూడా మిషనరీస్ ఇదే పని చేశాయి. గోవాలో కూడా కోకణ్ బ్రాహ్మిన్స్ పైన దారుణాలు పోర్చుగీస్ వాళ్ళు చేశారు. సో ఇవన్నీ కూడా మనం చూసాము. మ్యాక్స్ ముల్లర్ అనేటువంటి వాళ్ళు వచ్చిన తర్వాత వేదాలని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయడం వల్ల వర్ణ సిస్టమ్ని క్యాస్ట్ అని వాళ్ళు దాన్ని డిఫైన్ చేయడం వల్ల చాలా పెద్ద ఎత్తున ఒక కన్ఫ్యూజన్ అనేటువంటిది కూడా నిర్మాణమైంది. వర్ణ వ్యవస్థ వేరు, క్యాస్ట్ అనేటువంటిది వేరన్నమాట, దానికి సంబంధం లేదు. కానీ దాన్ని ఆ రకంగా చిత్రీకరించడం అనేటువంటిది జరిగింది. కొన్ని విషయాలలో మనము చరిత్ర నుండి నేర్చుకోవాలి కూడా. ఈ నందనార్ చరిత్ర అని చెప్తారు. 63 నాయనార్లు ఉంటారు శైవ సంప్రదాయంలో, అందులో ఒకరు నందనార్. 1400 years బ్యాక్ జరిగినటువంటిది. అప్పుడు కూడా ఆ ఒక డిస్క్రిమినేషన్ అనేటువంటిది ఉంది. వాళ్ళని గుడి లోపలికి ప్రవేశం ఇవ్వకపోవడం వల్ల వాళ్ళకి దర్శనం ఇవ్వాలని చెప్పేసి శివుని ఎదురుగా ఉన్నటువంటి నంది పక్కకి జరిగి ఉంటుంది. ఇప్పుడు కూడా మీరు వెళ్ళి అక్కడ చూడండి, చిదంబరం దేవాలయంలో నంది పక్కకి జరిగి ఉంటుంది. ఎందుకంటే నందనార్ వాళ్ళకి ఒక దర్శనం ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో. అలాగే మీకు ఉడుపి శ్రీకృష్ణ మఠానికి వెళ్తే అక్కడ కనకన కిండి అనేటువంటిది అక్కడ ఉంటుంది. అంటే కనకదాసుల వాళ్ళకి కూడా గుడి లోపల రావడానికి అవకాశం ఇవ్వకపోతే వాళ్ళకి ప్రత్యేకంగా దర్శనం ఇవ్వాలని పూర్తి మూర్తి అనేటువంటిది టర్న్ అవుతుంది. ఆ కనక కిండి నుండి మీరు భగవంతునికి దర్శనం అనేటువంటిది ఇప్పటికి కూడా చేసుకుంటారు. అంటే చరిత్రలో కొంతమంది బ్రాహ్మణులు తమ అహంకారంతో చేసినటువంటి తప్పిదాలని పూర్తి బ్రాహ్మణ వ్యవస్థ పైన మనము రుద్దకుండా ఆ ఒక తప్పిదాలని మరొకసారి జరగకుండా మనం అందరూ కూడా చరిత్ర నుండి నేర్చుకోవాల్సిన
చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. మన జీవితంలో బ్రాహ్మణుల యొక్క అవసరం ఏంటి అనేటువంటిది మనం ఒక్కసారి ఆలోచన చేస్తే మనము ఊహించుకోలేనమాట. పుట్టినప్పటి నుండి చనిపోయేంత వరకు ప్రతి ఒక్క విధి విధానాలకి మనకి బ్రాహ్మణుల అవసరం అనేటువంటిది ఉంటుంది. మనము ఏదైతే అంటే ఇప్పుడు నామకరణం చేయాలన్నా బ్రాహ్మణులు కావాలి. 6 నెలలు 6 రోజులైన తర్వాత పాలు తాగడం వదిలేసి అన్నము తినాలి. ఆ ఒక సమయంలో అన్నప్రాశనం చేస్తారు. అప్పుడు కూడా మనకి బ్రాహ్మణులు ఖచ్చితంగా అవసరం ఉంటుంది. అక్షరాభ్యాసం చేయించాలి మన పిల్లవానికి, అప్పుడు కూడా బ్రాహ్మణులు మనకి అవసరం ఉంటుంది. ఉపనయనము, పెళ్ళి, ఇలా ప్రతి ఒక్క స్టేజ్లో మీరు చూసుకోండి వారి యొక్క అవసరం అనేటువంటిది, ఆ ఒక ధర్మం యొక్క అవసరం అనేటువంటిది మనకి ఎంత ఉంది అని. అలాగే చనిపోతే కూడా పిండం పెట్టడానికి, శ్రాద్ధ కర్మలు చేయడానికి కూడా మనకి బ్రాహ్మణుల యొక్క అవసరం అనేటువంటి ఉంటుంది. నేను ఒక కొత్త బండి కొన్నా, కొత్త ఇల్లు కొన్నా కూడా నాకు గృహప్రవేశం చేయడానికి, బండి పూజ చేయడానికి బ్రాహ్మణుల యొక్క అవసరం అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. అందువల్ల ఈ ఒక బ్రాహ్మణ వ్యవస్థని నాశనం చేస్తే ఏ రకంగా హిందుత్వాన్ని నాశనం చేయొచ్చు అనేటువంటి ఒక ప్రయత్నం ఏదైతే జరిగిందో ఆ దిశలో మనం అందరూ కూడా దానిని గ్రహించి ఆ ఒక బ్రాహ్మణ వ్యవస్థని కాపాడుకునేటువంటి ఒక ప్రయత్నాన్ని మనం అందరూ కూడా ఖచ్చితంగా చేయాలి. ఇంకొక డ్యామేజ్ అనేటువంటిది ఒక్క 2 నిమిషాల్లో చెప్తాను. ఎండోమెంట్ వ్యవస్థ అనేటువంటిది బ్రిటిష్ వాడు ఆ రోజు వేసినటువంటి బీజం ఏదైతే ఉందో ఈరోజు మనము దాన్ని అనుభవిస్తూ ఉన్నాము. ఈ ఒక ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అనేటువంటిది, ఒక వ్యవస్థ అనేటువంటిది తీసుకురావడం వల్ల బ్రాహ్మణులు, వేదాన్ని చదువుకున్నటువంటి బ్రాహ్మణులు, అంత నిష్ఠతో ఉన్నటువంటి బ్రాహ్మణులు ఒక ఎంప్లాయీ కింద చూడడం అనేటువంటి జరుగుతుంది. అక్కడ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని అపాయింట్ చేస్తారు, వాళ్ళ కింద వీళ్ళు పని చేయాలి. ఈరోజు ఆ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి ఏమన్నా తెలుసా అంటే వానికి కూడా ఏం తెలీదు. వాడు ఏ కమ్యూనిస్టు భావజాలం వాడు ఉంటాడో వానికి ఆ ధర్మం మీద కానీ, టెంపుల్ మేనేజ్మెంట్ మీద కానీ, ఆ ఒక ఆగమ శాస్త్రం మీద కానీ ఏ రకమైనటువంటి అవగాహన ఉండదు. ఆ ట్రస్ట్ ఏదైతే ఉంటుందో దానికి చైర్మన్గా ఎవరిని అపాయింట్ చేస్తున్నారు? ఈరోజు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అనేటువంటిది రాజకీయ పునరావాస కేంద్రంగా మారిపోయిందనమాట. ఏ ఒక రాజకీయ పార్టీ ఉంటుందో వానికి ఎమ్మెల్యే, ఎంపీ సీట్ ఇవ్వడానికి వీలు కాదో అలాంటి వారిని ఒక పెద్ద దేవాలయం ఒక చైర్మన్గా అపాయింట్ చేశారు. అక్కడ నువ్వు డబ్బులు సంపాదన చేసుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో, అంటే దేవాలయాలని ఒక వ్యాపార కేంద్రంగా మార్చి పడేయడం అనేటువంటి జరిగింది. ఈరోజు గుడి వ్యవస్థ అనేటువంటిది ఉంటేనే వేరే 3 వర్ణాలకి కూడా పని అనేటువంటిది ఉంటుంది. గుడి వ్యవస్థ అనేటువంటిదే వ్యాపార కేంద్రంగా అయిపోయి, గుడికి వెళితే మాకు ఇంత ఖర్చు అవుతుంది, అక్కడ ఏ రకమైనటువంటి ఇది వ్యవస్థ లేదు అనేటువంటి భావన మన లోపల నిర్మాణం కావాలి అని వాళ్ళు ప్రయత్నం చేశారు. ఈ రోజుకి కూడా అది జరుగుతూనే ఉంది. దౌర్భాగ్యమైనటువంటి విషయం ఏంటంటే బీజేపీ రూల్డ్ స్టేట్లలో కూడా ఈ రోజుకి కూడా దేవాలయాలని ఏదైతే ఒక భక్తుల చేతులకి అప్పచెప్పాలనేటువంటి ఎజెండా ఉందో దానిని మనం ఎంత ఫాస్ట్గా అనుకుంటున్నామో అంత ఫాస్ట్గా అది మూవ్ అవ్వలేకపోతుంది. దాన్ని మనమందరూ కూడా సాధించి తీర్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దానిని కూడా అది కూడా చాలా పెద్ద ఎత్తున ఒక డ్యామేజ్ అనేటువంటిది జరిగింది. అందువల్ల మీరు చూడండి, ఒక బ్రాహ్మణుడి కొడుకు బ్రాహ్మణుడు కాడు, ఒక ఫార్మర్ కొడుకు ఫార్మర్ కాడు, అవ్వాలనుకోడు. ఆ ఒక భావన అతనిలో నిర్మాణం కాదు. ఎందుకంటే మన యొక్క వ్యవస్థ ఎలా ఉంది? ఇప్పుడు చూడండి, 8 సంవత్సరాలకి ఉపనయనం అవుతుంది. అతను ఒక వేదం చదువుకోవాలి అంటే 12 సంవత్సరాలు గురుకులంలో ఉండాలి, అంటే 20 ఇయర్స్ అవుతుంది. దాని తర్వాత కూడా ఏదైనా ఒక విషయంలో నైపుణ్యత సాధించాలి అంటే పౌరోహిత్యం ఉండొచ్చు, ఇంకొకటి ఉండొచ్చు, అందులో ఒక 3-4 ఇయర్స్ పోతుంది. అంటే అతను బయటకు వచ్చేసరికి 25 సంవత్సరాలు అవుతుంది. ఆ 25 ఇయర్స్ అతను ఆ వేద పాఠశాలల్లో కానీ ఒక గురువు లోపల అతను చదువుకుంటాడు. కానీ అతను బయటకు వచ్చిన తర్వాత అతనికి జాబ్ ఎవరు ఇస్తున్నారు? అవుతుందా? సాధ్యమవట్లేదు. ఎండోమెంట్లో వాళ్ళు ఒక పురోహితులుగా ఉంటే 8,000, 9,000, 10,000 రూపాయలకి ఏదైతే వాళ్ళు పని చేయాల్సి వస్తుందో దాని నుండి ఫ్యామిలీ పోషణ అనేటువంటిది ఎలా జరుగుతుంది? అంటే వ్యవస్థని ఏ రకంగా చిన్నాభిన్నం చేసేశారు. అంటే ఒక వేద పండితులు తయారు కావాలి అంటే దానికి ఒక ఏదైతే బ్యాకప్ అనేటి ఉండదో అది ఇప్పుడు లేదు. పూర్వకాలంలో రాజులు ఆ ఒక బ్రాహ్మణ వ్యవస్థని, ఆ దేవాలయాలని, దానికి కావాల్సినటువంటి అన్ని వ్యవస్థని వాళ్ళు చూసుకునేవాళ్ళు. ఈరోజు ఒక రాజు అధర్మీయుడైపోయాడు కాబట్టి, సెక్యులర్ అనేటువంటి ధర్మ వ్యతిరేకమైనటువంటి వ్యవస్థ ఉంది కాబట్టి ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఈరోజు నిర్మాణమైంది. వీటన్నిటికీ కూడా ఒకటే సొల్యూషన్ ఏంటి అంటే హిందూ రాష్ట్ర స్థాపన. భారతదేశాన్ని సెక్యులర్ దేశంగా ఉన్నటువంటి భారతదేశాన్ని మళ్ళీ సనాతన వైదిక ధర్మం యొక్క ఆధారంగా
ఒక హిందూ రాష్ట్రంగా మనం ఎప్పుడైతే ప్రకటించుకుంటామో అప్పుడే మన యొక్క ధర్మానికి ఒక పెద్దపీట, అంటే దాని యొక్క ఆధారంగా వస్తుంది. అప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. వేరే ఎన్ని ప్రయత్నాలు మనం చేసినా కూడా అది సాధ్యం కాదు. భగవంతుడి కృప, గురువుల ఆశీస్సు మరియు ఈ ఒక భవిష్యవేత్తలు కూడా చెప్తున్నారు, ఇంకొక 5 సంవత్సరాలలో అంటే 2030 లాస్ట్ టార్గెట్ అనేటువంటిది ఉంది. 2030లో మళ్ళీ భారతదేశము హిందూ రాష్ట్రంగా మారుతుంది. ఇందులో ఏ రకమైనటువంటి సందేహం లేదు. దానికోసము ఆ ఒక ఉద్యమంలో నేనున్నానా అనేటువంటిది నేను చూసుకోవాలి అంతే. ఎందుకంటే ఇది గురువుల సంకల్పము, అధర్మం మధ్య జరుగుతున్నటువంటి యుద్ధము. ఇది ఖచ్చితంగా ధర్మం యొక్క విజయం జరుగుతుంది. కలియుగాంతర్గత సత్యయుగం అనేటువంటిది ప్రారంభమవుతుంది. అదే హిందూ రాష్ట్రం యొక్క మొదటి అడుగు. దానికోసం మనం అందరూ కూడా ప్రయత్నం చేద్దాం. భగవంతుడు, గురువులు మనకి ఆ ఒక శక్తిని, ఆ ఒక భక్తిని మన అందరికీ కూడా ప్రసాదించాలి అని నేను గురువుల చరణాలకి ప్రార్థన చేస్తూ నా ఒక వాణిని వారి చరణాలకి సమర్పిస్తున్నాను. అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. అందరికీ ఒక ముఖ్య గమనిక, మీరు రాయవలసిన ప్రశ్నలన్నీ రాసి ఉంచుకోండి. మనం భోజన సమయం దాటిపోతోంది కాబట్టి పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు. అందరికీ భోజనం గురించి విరామం తీసుకుని భోజన సమయం అయ్యాక ఈ క్వశ్చన్ ఆన్సర్స్ని మనం తీసుకుని చేతన్ గారు సమాధానం ఇస్తారు. మీరందరూ ఏమంటారు? ముందు క్వశ్చన్ ఆన్సర్ తీసుకుందామా, భోజనం చేద్దామా? గట్టిగా చెప్పడంలే. అలా బాగోదు. అంటే సమయం కూడా అయింది, పెద్దవాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. భోజనం చేసి వచ్చిన తర్వాత ఇదే స్ఫూర్తితోటి మా చేతన్ గారు మళ్ళా వేదికపైకి వస్తారు. వచ్చి మీరు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం ఇస్తారు. ఇది అయిన తర్వాత ఇంకొక భక్త రానే వచ్చారు, మోనికా రెడ్డి గారు కూడా ఉన్నారు మనతోటి. సో ఆఫ్టర్ లంచ్ యూ హ్యావ్ ఎక్సలెంట్ సెషన్స్ గోయింగ్ ఆన్. శత్రుబోధ మీద మనం ఇంకా అవగాహన పెంచుకుందాం. వారు భోజనం అయిన తర్వాత మనందరం వచ్చిన తర్వాత ఈ పారితోషికం కూడా వారికి ఇవ్వడం జరుగుతుంది. సో మీ అందరూ కిందకు వస్తే కనుక భోజన వితరణ ఉంది అక్కడ. థ్యాంక్ యూ వెరీ మచ్.